హాయ్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మమ్ము క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఈరోజు ఏం చేస్తున్నానంటే వీడియోలో మీకు గార్డెన్ చూపించి చాలా రోజులు అయిపోయింది కదా. సో గార్డెన్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. అండ్ చిన్న హార్వెస్ట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. యాక్చువల్లీ నేను హార్వెస్టింగ్ వీడియోస్ పెట్టట్లేదు, ఎందుకంటే డైలీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకుంటాను. సో అలాగే ఇష్టం నాకు, అందుకని హార్వెస్టింగ్ వీడియోస్ పెట్టట్లేదు. సో ఈరోజు అయితే రేపటికి ఏం కుక్ చేయాలో అవి హార్వెస్ట్ చేసుకుంటున్నాను, అందుకని చూపిస్తున్నాను అనమాట. అండ్ అలాగే ఊరు నుండి నేను కొన్ని ఫ్లవరింగ్ మొక్కలు తెచ్చుకున్నాను. సో అవి కూడా పెడుతున్నాను, అది కూడా చూసేయండి, ఓకేనా? అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మమ్ము క్రాఫ్ట్స్. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం ఫస్ట్ టైం నా గార్డెన్లో టమాటాలు హార్వెస్ట్ చేస్తున్నాను. ఫీలింగ్ సో హ్యాపీ అనమాట. యాక్చువల్లీ చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఏంటంటే అవి కూడా చెర్రీ టమాటాలు. ఈ చెర్రీ టమాటాలు నేనైతే సీడ్స్ వేయలేదు. యాక్చువల్లీ ఏం చేశానంటే నా దగ్గర మార్కెట్లో తెచ్చిన టమాటా ఒకటి, పుల్లగా జ్యూసీగా అండ్ కొంచెం పెద్ద సైజులో ఉన్నది ఒకటి, అదొకటి నారు వేసాను. అండ్ మార్కెట్లో సీడ్స్ కొనుక్కొని వచ్చి అది కూడా 2 రకాల టమాటా నారు వేసాను అనమాట ఈ సంవత్సరం. అయితే పైననేమో నేను కొనుక్కొచ్చిన నారు వేశాను, కింద మాత్రము ఇంట్లోది పెట్టాను అనమాట. సో ఈ టమాటా చెట్లు ఎలా ఉన్నాయంటే కొన్నేమో చెర్రీ టమాటాలు వస్తున్నాయి, కొన్నేమో హైబ్రిడ్ నేను పెట్టిన వెరైటీ టమాటాలు వస్తున్నాయి అన్నమాట. అండ్ ఈ చెర్రీ టమాటోలు పుల్లగా ఉంటాయి, కానీ టేస్ట్ చెర్రీ టమాటా లానే ఉంటుంది. కలర్ మాత్రము రెడ్గా అవ్వదు. ఇదిగోండి, సేమ్ ఇదే కలర్ ఉంటుంది. ఇక్కడున్న కలరే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను కదా, అదే కలర్ ఉంటుంది. ఫుల్ రెడ్ అయితే రాదు. అండ్ ఇంకొక టమాటా మొక్కకి మాత్రం వెరైటీగా పెద్ద టమాటాలు వచ్చాయి అండ్ చెర్రీ టమాటాలు వచ్చాయి. ఒకే చెట్టుకి 2 రకాల టమాటాలు వచ్చాయన్నమాట. చూడండి, అదిగోండి పెద్ద టమాటాలు అవి, అదే మొక్కకి చిన్నవి చెర్రీ టమాటాలా కాస్తున్నాయి. ఏంటంటే ఇవి సీడ్స్ తయారు చేసేటప్పుడు అలా చేస్తారనమాట, కలిపి జెనెటికల్గా ఏదో ప్రాసెస్ చేసి ఆ విధంగా సీడ్స్ తయారు చేస్తారనమాట. అందుకని మనకు ఆ విధంగా నాటు కాకుండా హైబ్రిడ్ కాకుండా అలాంటి టమాటాలు వచ్చేస్తాయి అన్నమాట. అండ్ మిరపకాయలు కూడా నాకు చాలానే కాస్తున్నాయి, పచ్చిమిరపకాయలు. సో అవి కూడా తెంపేసుకుంటున్నాను నేను ఇప్పుడు. యాక్చువల్లీ చాలాసార్లు మిరపకాయలు కోసేసాను, సో రేపటికి సరిపోయాయని ఇప్పుడు కోస్తున్నాను. కానీ ఏంటో ఈ వర్షాలకి కావచ్చు మరి, మార్కెట్లో కొన్నవి అయినా ఇంట్లో కాసినవి అయినా బాగా కారంగా అయితే ఉండట్లేవు, కొంచెం చప్పగానే ఉంటున్నాయి. అండ్ పచ్చళ్ళలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చట్నీ చేస్తాం కదా, దాంట్లో ఎన్ని వేసినా కూడా అసలు కారమే ఉండట్లేదు. సో ఎక్కువే పడుతున్నాయి. పచ్చిమిర్చి మొక్కలతో వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాటికి లీవ్స్ కింద ఫిట్స్ లాంటివి బ్లాక్ కలర్లో ఇంకా వైట్ ఎల్లో కలర్లో వచ్చేస్తాయి అన్నమాట. సో రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ వాటిని చేత్తో తీసుకుంటూ ఉండాలి. నేనైతే రెగ్యులర్గా చూసుకుంటూ ఉంటాను, లేదంటే మొత్తం వచ్చేస్తాను. రేపటి వంటకి సరిపోయే కరివేపాకు అండ్ అలాగే చుక్కకూర అన్నమాట. ఇది రెండోసారి నేను హార్వెస్ట్ చేస్తున్నాను చుక్కకూర. సో ఇది పప్పులోకి సరిపోయేది అంతా హార్వెస్ట్ చేస్తున్నాను నేను. ఈ చుక్కకూర, పాలకూర ఇలాంటి ఆకుకూరలన్నీ కోస్తూ ఉంటే మళ్ళీ మంచిగా వస్తాయన్నమాట, కొత్త బ్రాంచెస్. సో మొత్తం కింద వరకు కట్ చేసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ న్యూ బ్రాంచెస్ వస్తాయి. లేదంటే ఆకులు ముదిరిపోయి దాని లైఫ్ అయిపోవడానికి వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పటికప్పుడు ఆకుకూరలు కోస్తూ ఉంటేనే బాగా వస్తాయి. అండ్ ఈ ఆకుకూరలకి ఇప్పుడు వర్షాకాలంలో వీటికి కూడా బాగా ఫిట్స్ లాంటివి, బ్లాక్ కలర్ చిన్నవి ఏమంటారు దోమలు లాంటివి వచ్చేస్తాయి అన్నమాట. సో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ చేత్తో తీసేసుకోవడము, లేదంటే వాటర్తో వాష్ చేసుకోవడము, లేదంటే ఎక్కువ వచ్చిన ఆకుల్ని తెంపేసి దూరంగా పడేయడం లాంటివి చేసుకోవాలి. లేదంటే మొత్తం మొక్కలన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి అన్నమాట. ఆకుకూరలు అలాంటి టబ్లలో వేసుకుంటే ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్కి కరెక్ట్గా సరిపోతాయండి.
అండ్ 10 డేస్కి ఒకసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు, తొందరగా గ్రో అవుతాయి కూడా. అండ్ అలాగే నేను లాస్ట్ టైం ఊరి నుండి తీగ బచ్చలు తెచ్చాను. సో అది కొన్ని మాత్రం అలా చిన్న పాట్లోనే ఉంచాను, అయినా కూడా అది గ్రోత్ బాగానే వస్తుంది. అండ్ ఒక 2 మొక్కలు మాత్రం ఆ పెద్ద కుండీలో పెట్టాను, అది అలా తీగ వచ్చేసి మంచిగా గ్రో అవుతుందన్నమాట. సో అవి బచ్చలు కూడా ఆకులు కూడా కొన్ని నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. చూసారా ఆకు అలా పాడైపోయింది. ఆ ఆకులన్నీ అలాంటి ఆకులు ఏవైనా కనిపిస్తే వెంటనే తెంపేసి దూరంగా పడేయాలండి, ఎందుకంటే దాంట్లో పురుగు ఉంటుంది. సో ఆ పురుగు మొత్తం మిగతా ఆకుల్ని కూడా తినేసి మొత్తం పాడు చేసేస్తుంది అనమాట. సో అట్లా ఎప్పుడైనా ఆకులు కనిపించినప్పుడు ఆకులు తుంచేసి దూరంగా పడేసుకుంటే మిగతా ఆకులకి మిగతా వాటికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో నేను అలా వైర్లు కట్టేశాను పైకి, అండ్ పైనకి వెళ్ళిన తర్వాత పైన నేను పందిలాగా చేశాను కదా, సో దానికి పాకించుకోవచ్చు అనేసి. కింద నాకు ఎక్కువ ప్రొవిజన్ లేదు అండ్ ఈ తీగ జాతుల్ని పాకించడానికి. పాలకూర చూసారా 1 వీక్ అయింది కోసుకొని, మళ్ళీ అలా వచ్చేసినాయి. ఇదిగోండి పైన పెట్టిన టొమాటోస్, ఇవి మాత్రం నేను హైబ్రిడ్ డైరెక్ట్ సీడ్స్ పెట్టాను అనమాట. అంటే టమాటో నుంచి ఇంట్లో టమాటో నుంచి తీసి కాకుండా కొనుక్కొని వచ్చి పెట్టాను అనమాట. సో ఇవన్నీ టమాటాలు బాగానే వస్తున్నాయి. అండ్ మిర్చి ఫ్లవరింగ్ వచ్చింది, ఇంకా ఇది రాలేదు. సో అవి కింద ఉన్నవి అయిపోయేలోపు పైన వచ్చేస్తే బెటర్ కదా, అన్నీ ఒకేసారి రావడం కంటే. సో ఇట్లా వచ్చినాయి అన్నమాట, కాయలు అయితే బాగానే వచ్చినాయి. ఇవి నాటు కాకరకాయ తీగ అన్నమాట. సో యాక్చువల్లీ 2 ఉన్నాయి, టమాటాతో కలిపి చేసుకోవచ్చు. ఇవి రెడీ అయిపోయినట్టే, మళ్ళీ అలాగే ఉంచేస్తే ముదిరిపోతాయి. ఇవి యాక్చువల్లీ నాటు కాకరకాయలు అనమాట, అందుకే ఇంత చిన్నగా వచ్చాయి. లాస్ట్ ఇయర్వి వేరే కాకర కూడా వేశాను, కాకపోతే అవి జెమినేట్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్వి చాలా నాకు జెమినేట్ అవ్వలేదు. సో ఇలా ఉందన్నమాట. కాయ పెద్దగానే ఉంది, కోసేద్దాం. యాక్చువల్లీ మిరపకాయలు కూడా అలాగే ఉంచేస్తే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఫ్లవరింగ్ రావడం ఆగిపోతుంది, అందుకని ఎప్పుడప్పుడు తెంపేసుకుంటే ఎక్కువ కాయలు వస్తాయి అన్నమాట. గోంగూర కూడా నిన్ననే కోసాను, సో ఆ వీడియో మీకు చూపిస్తాను. నేను గోంగూర ఇంకా గోరుచిక్కుడు 2 కోసి ఈరోజు చేశాను అనమాట. సో ఆ వీడియో తీసాను, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఇది ఫీమేల్ ఫ్లవర్ అండ్ ఇది మేల్ ఫ్లవర్. సో ఇలా మనం పాలినేట్ చేసినట్టయితే అది కంపల్సరీ కాయ అవుతుందన్నమాట, అంటే రాలిపోకుండా కంపల్సరీ ఉంటుందన్నమాట. నిన్న గోరుచిక్కుడుకాయలు కోసాను అన్నాను కదా, చిన్న క్లిప్ తీసాను అనమాట. యాక్చువల్లీ 4 పెట్టాను నేను గోరుచిక్కుడు.
సో అన్ని కాయలు వచ్చాయి నాకు, ఒక రోజుకి కర్రీ సరిపోయే అన్ని కాయలు వచ్చాయి. మళ్ళీ ఇంకొక 4-5 డేస్ మళ్ళీ వెయిట్ చేస్తే మళ్ళీ అన్ని కాయలు వస్తాయన్నమాట. యాక్చువల్లీ గోరుచిక్కుడు బాగా వస్తాయి, అండ్ ఏవైనా ఇన్ఫెక్ట్ అయినా ఏవైనా పురుగులు అలా వచ్చినా కూడా బాగా వస్తాయి అన్నమాట. గోరుచిక్కుడుకాయ ఎక్కువ ఉంటుంది అండ్ హెల్త్కి చాలా మంచిది కూడా. యాక్చువల్లీ ఇక్కడ పాదులు పెట్టాం కదా, బీరకాయ పాదుకైతే ఒక 3 బీరకాయలు వచ్చినాయి. అది నేను ఊరు వెళ్ళినప్పుడు మా అత్తయ్య తెంపిందంట, సో అందుకని అది మీకు క్లిప్పింగ్ పెట్టలేదన్నమాట. అండ్ నేను మళ్ళీ 2-3 సీడ్స్ కూడా వేసాను, అవి సరిగా రాలేదని. ఇదిగోండి ఎంత అయింది అది. సొరకాయ అయితే రాలేదు, ఫ్రూటింగ్ వచ్చేసి రాలిపోతుంది. చూడాలి, కొంచెం పెద్దగా అయితే వస్తుందేమో. అండ్ చిక్కుడుకాయ చూడండి ఇంత పెద్దగా అయిపోయింది. యాక్చువల్లీ ఇప్పుడు పెట్టాలి తీగ చిక్కుడు, నాకు తెలియక నేను ముందే పెట్టేశాను. చూద్దాం అలా పెరగనివ్వండి. యాక్చువల్లీ ఇది 3rd ఫ్లోర్ పైన అండి, సో గాలి డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది. సో ప్లీజ్ బేర్ విత్ ద సౌండ్స్ అండి. అండ్ ఇదేంటో తెలుసా, వాము చెట్టు. అండ్ దాని ఫ్లవర్స్ కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. అండ్ ఇవి దానిమ్మ చెట్టు, ఇలా ఫ్లవరింగ్ వచ్చి రాలిపోతుంది ఎందుకంటే చెట్టు చిన్నగా ఉంది కదా. చూద్దాం ఒక్కటైనా ఫ్రూట్ అవుతుందో లేదో. ఫ్లవరింగ్ అయితే ఫుల్గా వస్తుంది. అండ్ ఈ వంకాయలు చూసారు కదా, ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ కొన్ని మిరపకాయలు ఉన్నాయి, తెంపేసుకుందాం. నిన్న హార్వెస్ట్ చేసిన గోంగూర, గోరుచిక్కుడు అండ్ చిన్న మస్క్ మిలన్ అండి. సో నేను ఇవి ఊరు నుండి తెచ్చాను, వీటిని గోరంట పూల మొక్కలు అని అంటారు. ఇవి చాలా కలర్స్లో ఉంటాయి అన్నమాట, వైట్, రెడ్, రోజ్ కలర్, లైట్ రోజ్ కలర్, చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. చెట్టు నిండా ఫ్లవరింగ్ వస్తుంది, చాలా బాగుంటాయి అన్నమాట. సో నేను హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత వాటిని రీపోటింగ్ చేసుకుంటున్నాను అనమాట. అలా గ్లాసుల్లో పెట్టి తెచ్చాను ఊరు నుండి. సో 2 రోజులు పక్కకు అలాగే పెట్టాను. సో మళ్ళీ పాట్స్ అవి ఖాళీ చేసుకొని దాంట్లో మొక్కలు పెడుతున్నాను అనమాట. అండ్ మా బాబు చూసారా వాటరింగ్ చేస్తున్నాడు, పాపం రోజు వాడే వాటర్ చేస్తాడు మొక్కలన్నిటికీ. యాక్చువల్లీ వాడికి ఇష్టం అనమాట. సో ఇదన్నమాట ఈరోజు హార్వెస్టింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మమ్మో క్రాఫ్ట్స్. థ్యాంక్ యూ.